రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి సెకండ్ టైం చేద్దాం. 1 2 3 స్టార్ట్. అప్, బాడీ అప్ చేయాలి. 1 2 3 మార్చుకుని 1 2 3 స్టార్ట్. 1 రిలాక్స్. 5 రిలాక్స్. 6 రిలాక్స్. 7 రిలాక్స్. 8 రిలాక్స్. 9 రిలాక్స్. 10 రిలాక్స్. స్లోలీ రిలాక్స్ అయ్యి ఒకసారి దీర్ఘ. 7 స్లోలీ రిలాక్స్. 3 కాళ్ళు దించి 2 చేతులు సైడ్ నుంచి స్లోగా దించాలి. నెక్స్ట్ వృక్షాసనం. ఇది కాన్సన్ట్రేషన్ బాగా పెంచుతుంది. చేయగలిగిన వాళ్ళు చేయండి. 1 2 3 4 5 3 4 5 6 7 స్లో. తాడాసన్ అలా స్ట్రెస్ చేయండి. అలానే ఉంచాలి 10 సెకండ్స్. తాడాసనం చేస్తే వెయిట్ లాస్ అవుతారు బాగా. హైట్ చిన్నపిల్లలు అయితే హైట్ బాగా పెరుగుతారు. శరీరంలో నరాలన్నీ సాగతిస్తాయి. దానివల్ల నరాల వీక్నెస్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. కొంతమంది వణుకు వస్తూ ఉంటుంది, షివరింగ్ వస్తూ ఉంటుంది. అవన్నీ నడుము మీద పెట్టుకుని కొంచెం వెనక్కి బెండ్ చేయాలి. బాడీ గాలి పీలుస్తూ వెనక్కి బెండ్ చేసి అలానే ఉంచండి 5 సెకండ్స్. హైట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. 1 2 5 6 7 రిలాక్స్. 2 చేతులు పైకి తీసుకుందాం. గాలి వదిలేస్తూ ముందుకు వంగుదాం. అలాగే ముందుకు వంగుదాం. పాదహస్తాసనం. ఇందాక బ్యాక్ బెండ్ చేస్తే వెన్నుపూసకు సంబంధించి 2 3 4 5 6 7 స్లోలీ రిలాక్స్ పెట్టాలి. 2 చేతులు గాలి పీలుస్తూ ఆఫ్ తీసుకోండి. గాలి వదులుతూ కుడివైపుకి వంగండి. త్రికోణాసన్ ఇదే పొజిషన్ లో ఉండాలి అందరూ. 1 2 3 4 5 6 7 స్లోగా లెగిసి 5 నిమిషాలైనా చేయాలి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి వెన్నుపూస కింద పూసలు L1 L2 L3 అరిగిపోతే సెట్ చేస్తుంది. 7 రిలాక్స్. 3 4 రిలాక్స్ అయ్యి చిన్నగా. ఇది ఆడవాళ్ళకి వరంలా చెప్పొచ్చు. ఇది పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, మెనోఫాస్ ఉన్నా, డేట్ సరిగ్గా రాకపోతున్నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ఇది రోజుకి ఆడవాళ్ళు అయితే 4 5. ఇప్పుడు చిన్నగా అలానే వజ్రాసనంలో నుంచోండి. బ్యాక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది. థైరాయిడ్ కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. 4 5 6 7 బాగా పనిచేస్తుంది. సంతాన లేమిదనాన్ని కూడా ఇది బాగా పనిచేస్తుంది. పిల్లలు పుట్టలేదన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి. 3 4 చేతులతో పట్టుకుని గడ్డాన్ని మోకాలు కానించాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోకాలు ఆడించాలి. మిగతా వాళ్ళంతా కాలని లాక్కోండి. ఇది గ్యాస్, ఎసిడిటీ, అల్సర్స్ తగ్గిస్తుంది. ఏ రోగము రానివ్వకుండా పనిచేస్తుంది. గర్భంలో ఉన్న శిశువు ఈ విధంగా ఉంటాడు. కాకపోతే రిలాక్స్ అవ్వండి. గర్భంలో ఉన్న శిశువు మనం చూసినట్లయితే ఇలా ఫోల్డ్ చేసి ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టి తల్లి ఉన్నప్పటికీ బిడ్డలు రాకుండా ఉండటానికి కారణం ఇది వస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. శవాసనంలో పడుకొని 2 కాళ్ళు మడుచుకుందాం. కుడి చేతితో కుడి కాలు, ఎడం చేతి ఎడం కాలు పట్టుకుని నడుము భాగాన్ని పైకి లేపుదాం. సేతుబంధాసనం. ఇంటికాడ డిజార్డర్స్ అంటే కంట్రోల్లో ఉంటాయి. నిద్రలేమితనము, డిజార్డర్స్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది.
పడుకుని శ్వాసను గమనిస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ 6, 7 స్లోలీ రిలాక్స్. నడుము దించేసి 2 కాళ్ళు చాపుకుని శ్వాస. ఓకే, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం. అందరూ నాసికా ముద్ర పెట్టండి. చూపుడు వేలు బొటన వేలు ఇలా ఉంచండి. కుడి ముక్క మూసివేయాలి. ఎడమ ద్వారా గాలి తీసుకోండి. చేయి దించేసేయండి. ఇంకో చేయి దించేసేయండి. రోజున మార్నింగ్ 6:30 గంటల నుంచి మనం 7:30 వరకు 30 గంటల సేపు మరి యోగా ధ్యానంలో మనం అందరూ ఉంటాం. మంచి పరిణామం. ఎందుకంటే మీరు అంటే యోగా చేయని వాళ్ళు ఈ రోజున చూసుంటారు. దానివల్ల ఉపయోగం ఉండాలి కానీ వేరే లేదు. కాబట్టి దయచేసి మనమే కాదు, మన ఇంట్లో మెంబర్స్ని అందరినీ నైబర్స్ని కూడా ఈ యోగాలో చేస్తే డెఫినెట్గా మరి ఆరోగ్యం మెరుగుపడుతుందనటానికి ఇప్పుడు నిదర్శనం. యాక్చువల్గా మరి అందరం కూడా మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని దరిదాపుగా యోగా కొంతసేపు ఎంత టైం అయితే ఉంటుందో కనీసం ఆ టైంలో మనం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి దరిదాపుగా మెడిసిన్స్కి దూరం అవుతాం. కాబట్టి మీరందరూ ఈ యోగా ధ్యానం రోజు చేయాలని, అలాగే మరి కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది మనం సచివాలయం వైపు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనందరూ కూడా కలిసికట్టుగా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఫ్రెండ్స్తో మరి యోగాలో కాసేపు గడిపితే మనకున్న టెన్షన్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. కాబట్టి దయచేసి మరి ఈ రోజు నుంచి కూడా మరి ఆ యోగా ప్రాక్టీస్ చేస్తూ మరి జీవితంలో ఇది ఒక భాగంలాగా భావించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఈ మెడిసిన్కి చాలా దూరం అవుతాం. కాబట్టి అందరూ ఆ రకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.